హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కుడుములు వేస్తున్నాను. పచ్చి శనగపప్పుతో వేస్తున్నాను. వినాయక చవితి సందర్భంగా వేస్తున్నాను. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన కుడుములు ఇవి. నేను ప్లేట్ తీసుకున్నాను. అలాగే బియ్యం పిండి తీసుకున్నాను. గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. లైట్గానే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే కుడుములు అన్నవి ఉప్పగా ఉంటాయి, బాగోవు. అందుకని లైట్గా వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయటం వల్ల మనకి కుడుములు అన్నవి గుల్లగా వస్తాయి. అలాగే నేను పచ్చిశనగపప్పు నానబెట్టాను. ముందుగానే ఒక అరగంట ముందుగానే నానబెట్టుకోవాలి. ఇవి నానాలి, బాగా నానితేనే మనకి బాగా వస్తాయి, ఉడుకుతాయి కూడాను కుడుములతో పాటు. అలాగే నేను కొంచెం పక్కన పెట్టేస్తున్నాను, మొత్తం వేయటం లేదు, లైట్గా తీసేస్తాను. ఇలా తీసేసింది పక్కన పెట్టాను, పక్కన పెడుతున్నాను. ఈ పచ్చిశనగపప్పు వేసుకుని ఈ కుడుములు ఇలాగా మొత్తం పిండి అన్నది కూడా కలిపేస్తున్నాను. వాటర్ వేస్తున్నాను. తగినంత వాటర్ వేసుకుంటూ సిలుకరించుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మనకి ఎక్కువ వాటర్ వేసుకున్న కుడుములు అన్నవి గట్టిగా, మనకి నీళ్ళు ఎక్కువ వేసుకుంటే కుడుములు అన్నవి మనకి అంటుకుపోయినట్టు గట్టిగా అయిపోతాయి, ఉడకవు లోపల. అలాగే లైట్గా మనం వేసుకుంటూ వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మనకి ఇక్కడ కలిపేటప్పుడే ప్రాసెస్ చూసుకోవాలి, లేకపోతే సరిగ్గా రావు కుడుములు, ఉడకవు కూడాను. ఇలా రావాలి, పిండి అన్నది ఇలా వస్తే మనకు కుడుములు కూడా లోపల చక్కగా ఉడుకుతాయి. ఇలాగ చేతికి సరిపడగా పిండి తీసుకుని చెడుతున్నాను. మనం గట్టిగా నొక్కేయకోకుండా మనం లూజ్గా పెట్టుకోవాలి. హ్యాండ్ అన్నది లూజ్గా పెట్టుకుని లూజ్గా చుట్టుకోవాలి. తర్వాత నేను శనగపప్పు తీసి పెట్టాను కదా, అవి ఇలాగా అంటించేయాలి పైన కొంచెం. వేరేది కూడా అలా తీసుకుని ఇలా చుట్టేసుకోవాలండి కింద. అలా మొత్తం చుట్టు పెట్టేశాను. నేను అలాగే స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర తీసుకుని వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసి ఇలాగే గిన్నె పెట్టాను. కిందది పెట్టుకోవాలి, గిన్నె కిందది పెట్టి ఈ కుడుములు అన్నవి ఒకటి వేసుకోవాలి. బెజ్జలు ఉన్నాయి కదా, బెజ్జలు పక్కకి వెళ్ళకోకుండా మనం చుట్టూ పెట్టాలి. బెజ్జలు ఆవిరి వచ్చి చక్కగా ఉడుకుతాయి కుడుములు అన్నవి. ఇలా పెట్టేసి ఇలా మూత పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత
మంట అన్నది ఎక్కువ పెట్టాను నేను. ఇలాగ ఎక్కువ పెట్టేసి ఉంచుకోవాలి. అప్పుడు లైట్గా ఆవిరి వస్తుంది చూడండి. ఈ ఆవిరి వచ్చినప్పుడు నీళ్ళు అన్నవి లోపల పొంగుతాయి. ఇలా మళ్ళీ మూత పెట్టేసి అప్పుడు మంట అన్నది చిన్నది ఇంకా తగ్గించేయాలి, మొత్తం తగ్గించేయాలి. తగ్గించిన తర్వాత గంట టైం ఉడకబెట్టుకోవాలి. గంట టైం ఉడకబెడితే మనకి కుడుములు అన్నవి చాలా స్మూత్గా వస్తాయి, లోపల కూడా ఉడుకుతాయి. చూస్తున్నాను, అయిపోయాయి, ఉడికిపోయాయి. గంట తర్వాత మీకు చూపిస్తున్నాను. చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి గంట. అయిపోయిన తర్వాత మొత్తం ప్లేట్లో పెట్టేసి మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఎంత స్మూత్నెస్గా ఉన్నాయో, మెత్తగా వచ్చే, లోపల కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. పిండి చక్కగా ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా మనం చేసుకోవచ్చు అన్నీ. చాలా కమ్మగా ఉన్నాయి. శనగపప్పు చూడండి, పచ్చెనగపప్పు ఎలా చేతి ఇలా పెడితే ఉడికిపోయింది మొత్తం, చక్క మెత్తగా అయిపోయాయి. ఇలా రావాలి. మనం కుడుము తిన్నప్పుడు కూడా ఇవి మెత్తగా చక్క నోట్లో కరిగిపోయేలాగా ఉంటాయి.